సో మనం చెప్పుకుంటున్నది ఏంటంటే మానవుడికి మనస్సు ఏమిటో ప్లానెటరీ లోగోస్ స్థితికి వెళ్ళేటికి బుద్ధికి ప్లేన్ అది, సోలార్ లోగోస్ స్థితికి వెళ్ళేటికి విల్ అంటే అది. సో దాని గురించి ఇప్పుడు మనకి ఇంకొంచెం వివరంగా చెప్తారు. సో మనస్ ఆర్ ఇంటెలిజెన్స్ is the basis of the separative manifestation of man. సో మ్యాన్లో ఒక సపరేటివ్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది, అంటే నేను వేరు వాడు వేరు అనేటువంటిది, ఒక భిన్నత్వము అనేటువంటిది సృష్టిలో పనిచేయవలసేటువంటి ఒకానొక రహస్యము. ఇది పనిచేస్తూ ఉండేటువంటిది ఒకానొక ప్రిన్సిపల్ అది. సో అది దేని వలన ఏర్పడుతుంది అంటే మనలో ఉండేటువంటి మనస్సు వలన ఆ ప్రిన్సిపల్ అనేటువంటిది పనిచేస్తుంది. అలాగే విజ్డమ్ అంటే జ్ఞానము లేదా బుద్ధి. ఈ బుద్ధి అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజ్ ద బేసిస్ ఆఫ్ ది గ్రూప్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ హెవెన్లీ మెన్. హెవెన్లీ మెన్లో బుద్ధి అనేటువంటిది పనిచేయడం వలన ఒక గ్రూప్ని లీడ్ చేసేటువంటిది అనేటువంటి ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంది. అలాగే విల్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ది వన్ లైఫ్ విచ్ సింథసైజెస్ ఆల్ గ్రూప్స్. సో విల్ అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్ సింథసైజెస్ ఆల్ గ్రూప్స్. సో మనలో మనసు అనేటువంటిది పనిచేయడం వలన భిన్నత్వం అనేటువంటి భావన మనలో ఎక్కువగా ఉంటుంది. మనలో బుద్ధిమయ కోసం పనిచేయడం వలన ఏమవుతుందంటే కనుక ఒక గ్రూప్గా ఉండటం అనేటువంటి స్థితి ఎక్కువగా పనిచేస్తుంది. విల్ ఆస్పెక్ట్ పనిచేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి గ్రూప్స్లో నేను ఒకడిని అనేటువంటిది ఎక్కువ పనిచేస్తుంది. సో ఈ రకంగా మనస్ అనేటువంటిది ప్రధానంగా మానవుల్లో పనిచేస్తుంటుంది, బుద్ధి అనేటువంటిది హెవెన్లీ మెన్లో పనిచేస్తుంటుంది, తర్వాత విల్ అనేటువంటిది సోలార్ లోగోస్లో పనిచేస్తుంటుంది. ఇవి ప్రధానంగా పనిచేస్తుండేటువంటివి. అదేవిధంగా మనస్ ఈజ్ ద కీ టు ద ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్. సో ఇట్ ఈస్ ద కీ టు ద ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్. వాట్ ఈస్ దట్? So we might also define manas as the key to the door through which entrance is made to the kingdom of nature. So manas fifth kingdom లోకి మనం ఎప్పుడు ఎంటర్ అవ్వగలుగుతాం అంటే మనస్సు ద్వారా మనం ఎంటర్ అవ్వగలుగుతాం. అది ఏమిటి అంటే స్పిరిచువల్ కింగ్డమ్ అన్నారు దాన్ని స్పిరిచువల్ కింగ్డమ్. ఏమిటి స్పిరిచువల్ కింగ్డమ్ అంటే ఆధ్యాత్మికత. మనస్సు అనేటువంటిది ఉన్నవాడికి ఆధ్యాత్మికత చక్కగా బోధపడుతుందండి. మనస్సు అనేటువంటిది లేని వాడికి ఆధ్యాత్మికత అంటే బోధపడ్డం ఉండదు. అంటే మానవులందరికీ మనస్సు ఉంటుంది కదా సార్, మీరు మనస్సు లేకపోతే ఆధ్యాత్మికత బోధపడదు అంటున్నారు ఏమిటి అంటున్నారు. కానీ ఇక్కడ మనస్సు అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇట్ ఈస్ ద ఫిఫ్త్. లోవర్ ఫోర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కామ మనస్సు, లోవర్ మైండ్, ప్రాణ అండ్ ఈథరిక్ బాడీ ఇవన్నీ కూడా లోవర్ క్వాడ్రంట్స్. ఆ 4 స్థితుల్లోనే చాలామంది ఉండిపోతుంటాం మనం. సో మైండ్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉంటుంటుంది. మైండ్ ఎప్పుడు కూడా అది సాధించాలి, ఇది సాధించాలి, ఎలా అయినా సరే దాని గురించి మీరు మనస్సు గురించి మీరు చాలా బాగా మాస్టర్ గారు లోవర్ మనస్సు గురించి మనకి మందరజాలంలో ఒకనొక ఘట్టంలో మాస్టర్ గారు రాస్తారు. అది ఎలా ఉంటుందంటే ఈ మనస్సు అనేటువంటిది ఒక పెద్ద జంతువుకి తన నోటిలోంచి జారిపోయినటువంటి చిన్న జంతువు ఉన్నప్పుడు దాన్ని ఎలా అయినా సరే పట్టుకోవాలి అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఎమోషనల్ నేచర్లో ఉండేటువంటి మనస్సు అలా ఉంటుంది. ఎమోషనల్ నేచర్లో ఉండేటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద జంతువు యొక్క నోట్లోంచి ఒక చిన్న జంతువు జారిపోయింది అనుకోండి, దానికి ఎంత కోపం వచ్చేస్తుంది. నా చేతిలోంచి జారిపోతాను, నేను ఎట్లా సరే పట్టుకుంటాను నేను అన్నట్టుగా అది ఒక తీవ్రమైనటువంటి కోపము, ఒక తీవ్రమైనటువంటి ద్వేషము, ఈర్ష్య, వీటితోటి ఆ మనస్సు నిండి ఉంటుంది ఆ పెద్ద జంతువుకి. కనుక ఆ విధముగా లోవర్ మైండ్ ఉన్నటువంటి వాడి మైండ్ అలా ఉంటుంది. అందుగురించి వాడు ఎవరితోటి కలవడు, ఎవరితోటి ఉండడు, వాడి పాటికి వాడు అన్నట్టుగా ఉంటుంటాడు. సో దట్ ఈస్ ఆల్ లోవర్ మైండ్. కామ మనస్సు, ఇంకో బిల్డింగ్ కట్టాలి, ఇంకా అది చేయాలి, ఇంకా ఇది చేయాలి, అలా అదే జీవితము.
అది ఏ లైఫ్ అన్నట్టుగా ఉంటాడు. సో మనస్సు అనేటువంటి స్థితి అంటే అవి మీరు అనుకోకూడదు. మనస్సు అనేటువంటిది ఉంటే దిస్ ఈజ్ ది ఫిఫ్త్. సో ఈ స్థితిలోకి వచ్చినటువంటి వాడికి he finds entrance into the fifth kingdom of nature, the spiritual kingdom అన్నారు దాన్ని. The key or method whereby the life escapes into the higher kingdom is so inexplicable to man at his present stage of intelligent apprehension that we will not pause to consider it. So హ్యూమన్ మైండ్కి ఏం చేస్తే అది హయ్యర్ ప్లేన్స్లోకి ఎస్కేప్ అవుతుందంటే ఏం చేస్తే కాదండి, ఏది ఉండడం వల్ల వాడు వెళ్ళలేకపోతున్నాడు అంటే మాత్రం మేము చెప్తా ఉంటున్నారు. ఏమిటి అంటే కనుక మనలో ఈ అక్కర్లేనటువంటి తెలివితేటలు చాలా ఉంటాయి మానవుడిలో. ఈ తెలివితేటలు ఎక్కువైపోయేటప్పటికి ఏమవుతుంది ఇస్తుంటే చిన్నప్పుడే ఎందుకు ఇవన్నీ, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ, ఏదో 60 ఏళ్ళు వచ్చాక చూసుకోవాలి, 70 ఏళ్ళు వచ్చాక చూసుకోవాలి ఆధ్యాత్మికత అంటే, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటేనా, ఇలాంటి భావనల వలన మనం ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే అదేదో ముసలాళ్ళ గురించి చేసుకునేటువంటిది ఒక్కగా మనం భావించేస్తాం. సో స్పిరిచువాలిటీ అంటే దాని యందు సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన మనం దాన్ని చాలా చీప్గాను, చాలా ఎవడు పని లేనివాడు గురించి చేసుకునేటువంటిది అన్నట్టుగా మనం ఆలోచించడం వలన ఇప్పుడు ఉన్నటువంటి మానవాళికి అది అందడం లేదు అని చెప్తున్నారు. In relation to the animal kingdom, it might be said that the key whereby entrance is effected into the human kingdom is that of instinct. So ఒకటే అండి, ఇన్స్టింక్ట్. సో యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి రావాలంటే ఈ ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఉండడం వలన యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వస్తుంది. యానిమల్ కింగ్డమ్లో పనిచేస్తున్నది ఏంటంటే ఇన్స్టింక్ట్. దిస్ ఇన్స్టింక్ట్ towards the final stages of animal evolution, and as it becomes more and more detached from the group soul, becomes transmitted into mentality or into that embryo mind which is latent in animal man. Animal man అని అన్నారు. అది మాస్టర్ ఇక్కడ ఏమంటున్నారంటే, సో స్లోగా ఆ ఇన్స్టింక్చువల్ నేచర్ అనేటువంటిది దానిలో అంటే అది ఒక గ్రూప్ సోల్ నుంచి అది డిటాచ్ అవ్వాలి. ఒక యానిమల్ అంటే యానిమల్ ఏ యానిమల్కి అప్లిఫ్ట్మెంట్ ఉంటుందో కూడా మనకి ఇక్కడ చెప్పేస్తున్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యానిమల్స్లో ఎప్పుడు కూడా ఒక గ్రూప్ సోల్ ఉంటుంది. ఇండివిజువల్ సోల్ అని ఉండేది ఎప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్స్కి. యానిమల్ ఎప్పుడు కూడా ఇట్ వర్క్స్ అండర్ ద గ్రూప్ సోల్. సో ఆ గ్రూప్ సోల్ నుంచి అది డిటాచ్ అయ్యి ఆ ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి అది కొంచెం ఇది వచ్చినప్పుడు అప్పుడు దానికి యానిమల్ హ్యూమన్ అవుతాడు వాడు. అండ్ విచ్ simply needed the stimulating vibration which emanated from the earth's primary to be fanned into something definitely human. సో దీనికి ఇంకొంచెం ఇది కావాలి ఆ యానిమల్కి. ఏంటంటే కనుక అది ఎర్త్ సపోర్ట్. ఈ ఎర్త్ సపోర్ట్ అనేటువంటి దానివల్ల నెమ్మదిగా యానిమల్ ఆ ఇన్స్టింక్చువల్ నేచర్ నుంచి నెమ్మది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అప్పుడు హ్యూమన్ కింగ్డమ్లోకి అది అవాల్వ్ అవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. We must always bear in mind that the method of individualization on this globe was not the one followed on others, and that many of the present advanced units of humanity individualized normally and through the driving force of evolution itself. They found their opposite electrical pole through the activity of animal nature. So, ఈ యానిమల్ నేచర్ అనేటువంటి దాంట్లో ఏంటంటే కనుక ఆపోజిట్ పోల్ అనేటువంటిది ఉంటుంది యానిమల్ నేచర్. అంటే మనకన్నా పెద్ద జంతువు అయితే పారిపోదాం, మనకన్నా చిన్న జంతువు అయితే వెంబడిద్దాం. ఇది యానిమల్ నేచర్లో పనిచేసేటువంటి. దట్ ఈస్ కాల్డ్ ది పొలారిటీ, నెగటివ్ పాజిటివ్. ఈ రకంగా ఒక పోల్, ఇవి పోల్స్ అనేటువంటి పనిచేస్తుంటాయి. అండ్ బై ద బ్లెండింగ్ ఆఫ్ ద టూ ఏ హ్యూమన్ బీయింగ్ వాస్ ప్రొడ్యూస్డ్. ఎప్పుడైతే కనుక ఆ నేచర్ దానిలో పోతుందో అప్పుడు హ్యూమన్ నేచర్ అనేటువంటిది వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ హ్యూమన్. మానవుడిలో కూడా మనకన్నా చిన్నవాడు, మనకన్నా అమాయకుడు ఉంటే వాడిని తొక్కేద్దాం, మనకన్నా పెద్దవాడు ఉంటే వాడి దగ్గర నుంచి తప్పించుకుందాం. దట్ ఈజ్ కాల్డ్ ది యానిమల్ ఇన్స్టింక్ట్. అది యానిమల్కి సంబంధించినటువంటి స్వభావం. అది మనకన్నా పాపం వాడు కిందవాడు అనుకోండి, వాడిని పైకి తీసుకురావడానికి మనం ఏమన్నా సహాయం చేయగలమా?
వాడిని తొక్కేద్దాం అనేటువంటి బుద్ధి అనేటువంటి చాలా ఘోరం. అది యానిమల్ నేచర్ అంతే. వాడు ప్యూర్ యానిమల్ అని అర్థం. 2 కాళ్ళతో జీవించుతున్నా వాడు యానిమల్ నేచర్ వాటిలో చాలా ఉందని అర్థం. కానీ ఈజ్ రాంగ్లీ కాల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్. వాడిని యానిమల్ హ్యూమన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పోల్స్ అనేటువంటి పనిచేస్తున్నప్పుడు దాన్ని ఇన్స్టింక్ట్ అని అన్నారు. సో ఎప్పుడైతే ఇవి 2 కలుస్తాయో అప్పుడు హ్యూమన్ బీయింగ్ వాజ్ ప్రొడ్యూస్డ్ ద యూనియన్ ఆఫ్ ద 3 ఫైర్స్ ఇన్ ది కాజల్ వెహికల్. సో కాజల్ వెహికల్లోకి వచ్చేటికి 3 ఫైర్స్ కలవాలి. ఏమేంటో 3 ఫైర్స్ అంటే ఫిజికల్, ఈథరిక్ అండ్ ఆస్ట్రల్, ఈథరిక్ అండ్ మెంటల్. ఈ 3 ఫైర్స్ కలిసినప్పుడు అప్పుడు వాటిలో కాజల్ బాడీ అనేటువంటిది. అప్పుడు వాడు ఎందుకు వచ్చాడు, ఏమిటి, హైదరాబాద్ ఎందుకు వచ్చాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఇదంతా కూడా వాడికి పనిచేస్తున్నప్పుడు అప్పటిదాకా పనిచేయదు వాడికి. మ్యాన్ పాసెస్ ఇంటూ ద 5th kingdom through the transmutation of the discriminative faculty of mind, which as an animal's individualization brings about as a certain stage a spiritual individualization, which is the correspondence on higher levels. సో ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఏమిటంటే ప్రధానంగా ద కే ఫ్రమ్ యానిమల్ ఇంటూ ద హ్యూమన్ కింగ్డమ్ ఆర్ ఫ్రమ్ ద 3rd ఇంటూ ద 4th kingdom. ఈ ఇన్స్టింక్ట్ అనేటువంటిది యానిమల్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే హ్యూమన్ నుంచి స్పిరిచువల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనస్సు అనేటువంటిది. కనుక ఈ మనస్సుతో మనం చక్కటి సాధన చేసుకుంటే వీ కెన్ ట్రాన్స్మ్యూట్ ఇంటూ ద స్పిరిచువల్ కింగ్డమ్ ఆర్ దేవా కింగ్డమ్. దేవతలు ఉండేటువంటి కింగ్డమ్లోకి మనకు ఎంటర్ అవ్వాలి అంటే మనస్సు చాలా మంచి సాధన. అది హ్యూమన్ బీయింగ్కి అది ఇవ్వబడింది కానీ ఇంకెవరికి ఇవ్వబడలేదు. అది బాడీలో ఉన్నటువంటి వాడికి ఈ మనస్సు ఇవ్వబడింది. ఎవడైతే బాడీలో ఉన్నాడో వాడికి మనస్సు అనేటువంటిది ఇవ్వబడింది. ఈ మనస్సు ఎవరికైతే ఇదిగా ఉంటుందో వాడు దేవా కింగ్డమ్లోకి వాడు ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మనస్సుతోటి చక్కటి సాధన చేసుకుంటే. దాన్ని ఎలా అంటే మన దగ్గర ఒక మంచి కారు ఇచ్చారనుకోండి, ఈ కారు వలన నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పక్క ఊరు నువ్వు వెళ్ళిపోగలవు. అది ఆ కారు ఉన్నవాడే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎక్కువ వాడు వెళ్ళిపోగలడు వేరే ఊరు. ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నమో, కలకత్తానో, బాంబేనో ఎక్కడికంటే అక్కడికి వాడు వెళ్ళిపోగలడు. అది దేని వల్ల వెళ్ళగలుగుతున్నాడు అంటే కారు ఉండడం వలన వాడు వెళ్ళగలుగుతున్నాడు. దాన్నే మనస్సు అని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు ఈ మనస్సు యొక్క దీని వలన మనం చక్కగా ఇది చేసుకుంటే అంటే ఇన్స్టింక్ట్ అనేటువంటిది పనిచేయడం వలన వాడు యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వాడు ఎంటర్ అవుతున్నాడు. హ్యూమన్ కింగ్డమ్ నుంచి పైకి వెళ్ళాలంటే వాడికి మనస్సు అనేటువంటిది ఉండడం వల్ల వాడు స్పిరిచువల్ కింగ్డమ్లోకి ఎంటర్ అవ్వగలుగుతాడు. మనస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ 5 rays. అది దీన్న మనస్సుని ఏమన్నారంటే ఇట్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ 5 rays అని అన్నారు. మనకు మొత్తం ఎన్ని రేస్? 7 rays. సో మనస్సు వల్ల ఏంటంటే మీలో 5 rays మీలో సింథసైజ్ అయిపోతుందండి. అంటే చూడండి ఎంత మ్యాక్సిమం వర్క్ మనస్సుతో మనకు ఫినిష్ అయిపోతుంది. మనలో ఉండేటువంటి 7 rays, 7 raysలో 5 rays కెన్ బి సింథసైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మనస్. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు. One other definition might be given even though its absurdeness may prove but a bewilderment to the students. దీని గురించి పెద్దగా తెలియదు కానీ జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఇందులో ఎంతో విశేషం ఉందంటున్నారు. మనస్ ఈజ్ ద యునైటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ 4 of the heavenly men synthesized through a 5th heavenly man on the 3rd plane of the system. ఏంటన్నారు? మనస్ ఈజ్ ది 4 heavenly men and when it is synthesized it will be the 5th అని అన్నారు. దాని కింద 4 పైన 3 7 మనలో ఉన్నాయి. వాళ్ళని 7 మానసపుత్రులు అన్నారు. 7 మానసపుత్రాస్, 7 heavenly men ఇవి చెప్పారు మనకి. సో పైన 3 కింద 4. ఈ కింద 4 సింథసైజ్ చేసుకుని ఆ పై 3లో లోవర్ 3rd దాంట్లోకి మనం లింకప్ అవ్వగలిగే దేని వల్ల అంటే ఒక్క మనస్సు వల్ల మనం చేసేయగలుగుతాం. ఏం అక్కర్లేదు. ఈ మనస్సు అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఇది మనకి సాధించగలదు. మనస్సుని మనం ఏంటంటే పాపం నిజానికి ఏంటంటే మనస్సుని మన ఎవ్వరికి చాలా మందికి మనస్సుని ఎలా వాడుకోవాలో తెలియదు పాపం. ఎటువంటి వాటికి వాడుకోవాలి, ఎటువంటి వాడు వాడుకోకూడదు, ఎటువంటి ఆలోచన చేయమని చెప్పి ఇవ్వాలి,
ఎప్పుడు ఏది చేయమని చెప్పాలి మనసుకి, ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఇలాంటివి ఏవి తెలియదు. ఇప్పుడు కారు చాలా మందికి ఉందండి, ఉదాహరణకి 20 మందికి ఉంది కారు. కానీ ఆ కార్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దాన్ని కండిషన్లో పెట్టుకోవాలి, ఎలా అది యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోవాలి, దాన్ని నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఇంటికి తెచ్చి పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి, ఎప్పుడప్పుడు దాన్ని తుడిచిపెట్టుకుంటూ ఉండాలి, ఇలా ఇదంతా కూడా మనకి అదంతా తెలుసండి అంటాం. అలాగే మనస్సు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి తెలుసుకుని మనం ఆచరిస్తే కనుక ఈ మనస్సుతోటి మీరు ఎంతో అద్భుతమైనటువంటి థర్డ్ ప్లేన్ దాకా మీరు వెళ్ళిపోవచ్చు. అంటే అత్యద్భుతం. మనం మనస్సుతోటి అంత చేసుకోవచ్చు అన్నమాట మనం. సో దాన్ని ఏమన్నారంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. యాక్టివ్ ఇంటెలిజెన్స్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఈ లోవర్ 4 ఏమేమిటంటే ది లార్డ్ ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్, ది లార్డ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియలిజం ఆర్ డివోషన్, ది లార్డ్ ఆఫ్ కాంక్రీట్ సైన్స్, ది లార్డ్ ఆఫ్ హార్మనీ అండ్ ఆర్ట్. ఇవి 4. ఈ 4 మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాలి మీరు. నెంబర్ 1 ఈజ్ విల్, నెంబర్ 2 ఈజ్ లవ్ విజ్డమ్, నెంబర్ 3 ఈజ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అవి 3 మీకు తెలుసు, ఇవి 4 మీరు గుర్తుపెట్టుకోండి. సో టోటల్ మేక్ 7 ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేలో ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. కొందరు రే 1లో ఉంటారు, వాళ్ళని లీడ్ చేసే మాస్టర్ వేరు. అంటే వాళ్ళ యొక్క స్వభావ రీత్యా, వాళ్ళ యొక్క నేచర్ని బట్టి వాళ్ళు ఆ రేకి సంబంధించిన వాళ్ళు అని అంటాం. ప్రతి వాళ్ళల్లోనూ ఈ 7 రేస్ ఉంటాయి, కానీ ఈ రేలో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరం మనందరం కూడా అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళమే అనుకోండి. ఒకళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటాం, ఒకళ్ళు 4th ఫ్లోర్లో ఉంటాం, ఒకళ్ళు 6th ఫ్లోర్లో ఉంటాం, ఒకళ్ళు 7th ఫ్లోర్లో ఉంటుంటాం. కానీ అందరికీ కూడా 7 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ మనం ఉండేది మాత్రం ఎక్కువగా 3rd ఫ్లోర్లో ఉంటుంటాం. మన ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. సో ఆ రకంగా మనలో ఈ 7 ప్లేన్స్ ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా మన యొక్క నేచర్ చేత, మన యొక్క పూర్వజన్మ చేత, మన యొక్క కర్మ చేత, మన యొక్క అలవాట్ల చేత, మన యొక్క స్వభావం చేత, వీటి చేత ఏంటంటే ఒక రేలో మనం ఎక్కువ ఐడెంటిఫై అయిపోయి ఉంటాం అన్నమాట. సో తద్వారా మిగిలిన రేస్లో మనం తక్కువగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనస్ అనేటువంటి సాధన తీసుకుంటారో మీరు కింద 4 రేస్ని కలుపుకుంటూ, అలాగే 5th రేని మీరు వెళ్ళిపోయగలిగేటువంటి చక్కటి సాధన మీకు మనస్సు అందిస్తుంది. ఇంత చక్కగా vehicles of Buddhic matter. These 4 function through the 4 cosmic ether and have vehicles of Buddhic matter. ఈ 4 vehicles-ని ఈథర్ 4 ఈథర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈథర్, సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్ ఈథర్. ఆ 4th కాస్మిక్ ఈథర్ అండ్ హ్యావ్ వెహికల్స్ ఆఫ్ బుద్ధిక్ మ్యాటర్ అన్నారు. ఈ 4 అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి 4 కూడా 4th కాస్మిక్ ఈథర్ నుంచి తయారు చేయబడినటువంటివి. They have been called in the endeavor to express అది 4 minor rest who have their synthesis అది. సో ఈ 4 ఇవన్నీ కూడా బుద్ధిక్ మ్యాటర్ తోటి తయారు చేయబడతాయి. They emerge into the greater life of the Lord of the 3rd ray as అది ఆత్మిక్ లెవెల్స్. And these 4 and the totality of the మానసిక్ ఎనర్జీ, they are the life of the 5 lower planes. వీళ్ళనే 5 కుమారులు అన్నారు, 5 మానసపుత్రాస్ అని అన్నారు. వీళ్ళనే 5 మైండ్ సన్స్ ఆఫ్ బ్రహ్మ అన్నారు. వీళ్ళని 5 మానసపుత్రులుగా చెప్పారు వీళ్ళని, మనలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. సో 5 ఆ రకంగా మనస్ therefore is the psychic effect of their united group work and shows forth in different ways according to the units involved, the forms animated. సో యూనిట్స్ ఇన్వాల్వ్ బట్టి ఫామ్ అనేటువంటి తయారవడం ఇదంతా కూడా ఉంటుంది. The planes concerned అది they demonstrate predominantly on the 5 lower planes of each plane. ఇది ఈ మనస్ అనేటువంటిది పనిచేయడం వలన, and this factor should be remembered in connection with the major initiations of manas. మనస్సుకి అనేటువంటిది ఇనిషియేషన్ అనేటువంటిది అందివ్వబడేటప్పుడు ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఇన్ ది 5th స్టేట్ అనేటువంటిది మనం బాగా గుర్తుంచుకోవాలనేటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. అంటే దే డెమాన్స్ట్రేట్ ప్రిడామినెంట్లీ ఆన్ ది 5 lower subplanes of each plane. So manas therefore is a psychic effect of their united group work and shows forth in different ways according to the units involved, the forms animated.
సో ఈ మనసు అనేటువంటిది ఈ 5 ప్లేన్స్లో ఉంటుంది. ఈ 5 ప్లేన్స్లోనూ కూడా ఒకటి ప్రధానంగా అదే నేను అన్నాను కదా, అది ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ. తర్వాత ప్రధానంగా దే డెమాన్స్ట్రేట్ ప్రిడామినెంట్లీ ఆన్ ది 5 లోవర్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ఈచ్ ప్లేన్. ప్రతి ప్లేన్లో కూడా 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. సో అందులో 5 సబ్ ప్లేన్స్ బిలాంగ్ టు మనస్. As they are the sum total of the third or Brahma aspect, their main sphere of influence is on the lowest or third division of the manifested universe or on the mental, astral and physical planes. So ఇది ఎక్కువగా కూడా దీనిది ఎక్కడ వర్క్ చేస్తుందంటే దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ది థర్డ్ ఆస్పెక్ట్, అంటే కింద 4 వెళ్ళి పైన 3 మూడో దానిలో కలవడం, అంటే మూడోది బ్రహ్మ ఆస్పెక్ట్ కాబట్టి అందులో ఆ 5th ప్లేన్కి సంబంధించినది కాబట్టి దీని యొక్క వర్కింగ్స్ మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే సృష్టిలో మీరు ఎక్కువగా చూస్తారు. మన మనసుకి ఏదనిపిస్తే అది లోపల దాచుకోవడం, దానివల్ల ఇదే కాదు, మనం ఏదనిపిస్తే చేతుడు చేసేస్తుంటాం. అంటే దాని యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు భౌతికమైనటువంటి ప్రపంచంలో చూస్తారు. ఎందుకంటే బ్రహ్మకి సంబంధించినటువంటి ప్లేన్ థర్డ్ ప్లేన్ కాబట్టి ఆ ప్లేన్ మనస్సుకి సంబంధించినది కాబట్టి మీకు మనసులో ఏది అనిపిస్తుందో అది మీరు భౌతికంగా మీరు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఐ వుడ్ హియర్ సజెస్ట్ ద థర్డ్ డివిజన్ ఆఫ్ ది మేజర్ ప్లేన్స్ ఆఫ్ ది సిస్టమ్ విచ్ విల్ హోల్డ్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద రియల్ స్టూడెంట్ ఆఫ్ అకల్టిజం. సో థర్డ్ డివిజన్ ఆఫ్ ది మేజర్ ప్లేన్స్. సో ఈ మేజర్ ప్లేన్స్ని మనకి 3గా డివైడ్ చేశారు. అదే మనకు తెలిసినటువంటిది విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఈ మూడింటిని ఈ 7 ప్లేన్స్ని ఎలా డివైడ్ చేశారంటే, సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 లోగోస్, ఒకటి మహాదేవ, విష్ణు, బ్రహ్మ, వాళ్ళే విల్ ఆస్పెక్ట్, విజ్డమ్, ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంతవరకు మనకు తెలుసు మనలో ఉండేటువంటి 7 ప్లేన్స్ ఇవి ఎలా డివైడ్ అయ్యాయనేది మాత్రం ఇప్పుడు చెప్తానండి మీకు. సో విల్ ఆస్పెక్ట్ ఏమో ఫస్ట్ ప్లేన్, మనలో ఉండేటువంటి ఫస్ట్ ప్లేన్. అలాగే మనలో ఉండేటువంటిది విజ్డమ్ ఆస్పెక్ట్ అనేటువంటిది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఆ 3 ఎక్కువగా ఉంటాయి. తర్వాత థర్డ్ లోగోస్ అంటే బ్రహ్మ, ఇంటెలిజెన్స్, అది 5th, 6th, 7th ఈ 3 ప్లేన్స్ ఎక్కువగా బ్రహ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. 5th, 6th, 7th అంటే 7th అంటే ఫిజికల్, 6th అంటే యాస్ట్రల్, 5th అంటే మెంటల్. ఈ 3 ప్లేన్స్ బ్రహ్మ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. అలాగే 4, 3, 2 అంటే బుద్ధి, నిర్వాణ, పరనిర్వాణ, ఇవన్నీ కూడా విష్ణు ఆస్పెక్ట్లో ఉంటాయి. మహాపర నిర్వాణ అనేటువంటిది మహాదేవుడి యొక్క చేతి, అది ఆ ప్లేన్కి సంబంధించినటువంటి. ఇన్ దీస్ 5 definitions of Manas, we have suggested scope for thought and much has been hinted at for those who have ears to hear. ఇది మీరు మనందరం ఇది బాగా అంటే చెవులు ఉంటే నేను చెప్పినది బాగా అర్థం చేసుకుని వినండి అని చెప్తున్నాడు అని ఒకటి. అంటే ఇంతకన్నా మీకు చెప్పగలిగేది ఇంకే, అంటే ఆయన ఎంత అవుట్ ఆఫ్ విత్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్, ఇంతకన్నా మీకు ఇంతకంటే నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదండి. మీకు చెవులు అంటూ ఉంటే నేను చెప్పిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఒక అర్థం. నిజంగా చెవులు ఉండడం అంటే భౌతికమైనటువంటి ఈ చెవులు కాదండి, లోపల చెవులు అనేటువంటి ఒకటి ఉంటాయి మనసుకి, అవి పనిచేస్తుంటే ఈ చెవుల ద్వారా శబ్దం అనేటువంటిది వెళుతూ ఉంటుంది మీకు, అది అసలు చెవులు అంటే. దాని ద్వారా మీరు నేను చెప్పేటువంటి విషయం జాగ్రత్తగా సంగ్రహించుకోండి అని చెప్తున్నారు ఆయన. ఏమిటంటే కనుక ఈ ఇన్ దీస్ 5 definitions ఆఫ్ మనస్, ఇప్పటిదాకా మనకు 5 definitions ఇచ్చారు వాళ్ళు. వీటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇందులో సమస్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనస్సు అంటే చాలా వరకు నేను డిఫైన్ చేశాను, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. Many more explanatory words might be spoken, but we aim to start students thinking for themselves. దీని గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలను, కానీ అలా చెప్పడం నా ఉద్దేశం కాదు, అలా చెప్పడం నా పని కాదు. మీకు 5 hints ఇచ్చేసి వదిలేశాను. ఇప్పుడు మీరు మనసు గురించి మీరు ఆలోచించండి, మనసుని ఇంకా ఎలా వాడుకోవచ్చు, ఎలా ఉంచుకోవచ్చు. యు స్టార్ట్ థింకింగ్. ఎప్పుడైనా సరే మనం కూడా మనసును వాడడం అనేటువంటి వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక లెక్క చేసి చూపించారు, అన్ని లెక్కలు సారి చేయించి చెప్పేస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది స్టూడెంట్కి. ప్రతి లెక్క ఎలా చేయాలో
చెప్పేస్తే చాలా బాగుంటుంది కదా, హాయిగా ఉంటుంది కదా, మనకి లెక్కలు ఈజీగా వచ్చేస్తాయి కదా అన్నట్టు ఉంటుంది. కానీ స్కూల్లో టీచర్ ఏం చేస్తారంటే ఒక 4 లెక్కలు చేపించి మిగిలిన 10 లెక్కలు నువ్వు చేసుకురా అని చెప్తారు. అలాగే ఇక్కడ ఈయన ఏం చేశారంటే మనస్సు అంటే ఒక 5 డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పి ఇప్పుడు మీరు ఇంకా ఆలోచించుకోండి మనస్సు అంటే ఏమిటో అంటున్నారు. అండ్ సీక్ టు సీ దెమ్ డిఫైనింగ్ దీస్ ఐడియాస్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. వీటి గురించి మీరు ఆలోచించుకుంటే, ఈ డెఫినేషన్ని మీరు ఆలోచించుకుంటే మీకు మనస్సు అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ఇది ధ్యానం చేయాలండి. మనంతా కూడా బాగా ధ్యానం చేయాలి. అంటే ప్రతిరోజు, అంటే నేను కొంచెం డైరెక్ట్గా అంటున్నాను, మీరు అనుకోవద్దు ఎవరు కూడా. మనకి ఎందుకంటే మనం ఒక తెలుసో తెలియదు, మనకి తెలియదనే అనుకోవడం ఎక్కువ కరెక్ట్. మనందరం కూడా ఈ గ్రంథం మనం చదువుకుందాం, ఈ గ్రంథం విందాం అనేటువంటిది మనం తెలియకుండా మనందరం కూడా దీనిలోకి ఆకర్షింపబడ్డాం. కనుక దీనికి మనం నిజమైనటువంటి సాధన, దీనికి తోడ్పడాలి అంటే కాసేపు ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. మనందరం కూడా ధ్యానం చేస్తున్నందువల్ల ఏమవుతుందంటే మనం చెప్పుకునేటువంటి విషయాలు, మనం చదువుకునేటువంటి విషయాలు మనకి లోపల బాగా రిజిస్టర్ అవుతాయి. అందు గురించి ఆయన చెప్తున్నది ఏంటంటే వీటిని మీరు ఆలోచించండి అంటున్నారు. చెప్పిన విషయాలు మీరు కాసేపు ఆలోచించండి వీటి గురించి అంటున్నారు. సో ఈ 5 డెఫినేషన్స్ మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీకు అప్పుడు మనస్సు అంటే ఏమిటి, దీని విషయాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు కాస్త వివరంగా అర్థమవుతాయి. ఇంకా మీరు దాని గురించి ఇంకా మీరు వర్కౌట్ చేయండి అంటున్నారు. ఇంతే అని అనట్లేదు ఆయన మనస్సు గురించి ఇంకా చాలా ఉంది. మిగిలిన మీరు ఊహించండి, మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోండి. నేను అంతా నేనే చెప్పేస్తే అప్పుడు మీరేం చేస్తారు, వినే చూసుకుంటారు, మీరేం చెయ్యరు కదా అన్న ఉద్దేశంగా ఆయన ఇవన్నీ కూడా ఒక హింట్స్ లాగా ఇచ్చేసి మనకి చెప్తున్నారు. సో వీటిల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఇవి చేస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సేక్ ఐ విల్ రిపీట్ వాట్ హీ సెడ్ ఇన్ దీస్ 5 డెఫినేషన్స్. మళ్ళా మీకు ఒకసారి ఈ 5 డెఫినేషన్స్ నేను మీకు చదివి చెప్తాను, ఒక డెఫినేషన్ చెప్తాను. ఈ పాయింట్స్ మీరు కొంచెం మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒక డెఫినేషన్ ఏమిటంటే కనుక మైండ్ ఈజ్ ద యునైటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ 4 of the heavenly men synthesized through a 5th heavenly man on the 3rd plane of the system. అది ఒక డెఫినేషన్, దాని గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఇంకొక డెఫినేషన్ ఏమిటంటే we might also define manas as the key to the door through which entrance is made into the 5th kingdom of nature, the spiritual kingdom. ఇది ఒక డెఫినేషన్. అలాగే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే we come now to our 3rd definition. ఇది the manasic principle is above all else that cohesive something which enables an entity to work. అది ఒక డెఫినేషన్. తర్వాత ఈ 5 డెఫినేషన్స్ నేను మనకి టైం అవుతుంది, నేను ఇందులో గ్రూప్లో నేను పెడతాను అనుకుంటే మీరు అవి ఒక్కసారి మీరు దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే మనస్ ఈజ్ ద ఇంటెలిజెంట్ విల్ ఆర్ పర్పస్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టెన్స్. మనస్ మైట్ ఫైనలీ బి డిఫైన్డ్ యాజ్ ద ఇంటెలిజెంట్ విల్ అండ్ ఆర్డర్డ్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ. అంటే ఏమంటున్నారంటే సో మనస్సు వలన ఏంటంటే కనుక మనం చక్కగా మనం విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలగటం, అది పర్పస్ ఆఫ్ ఎవ్రీ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ. అంటే సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అంటే ఇక్కడ మనం ఏంటంటే అన్నిట్లోనూ ఈ నేను అనేటువంటి ప్రజ్ఞానండి లేదా కాన్షియస్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది ఉంది. దాన్ని చూడగలిగే స్థితి మీకు మనస్సు ఇస్తుంది అని చెప్తున్నారు.
దాన్ని చూసి మీరు మాట్లాడతారు అన్నమాట మీరు ఎదుటి వ్యక్తితో. దానివల్ల ఏంటంటే పర్పస్, ఆర్డర్డ్ పర్పస్. సో మీరు ఒకటి పర్పస్ సర్వ్ అయ్యేటటువంటి మాటలు మీరు మాట్లాడతారు. వాడు అడిగాడు కాబట్టి చేసేయడం అనేటువంటిది ఉండదు, వీడు అడగలేదు కాబట్టి చేయలేదు అనేటువంటిది ఉండదు. అది నిజంగా చేయవలసి వస్తే మీరు వాడికి ఆ పని అప్పచెప్తారు. అది నిజంగా చేయకూడదు అన్నట్టుగా ఉంటే వాడు ఎంత అడిగినా మీరు చెప్పరు అన్నమాట. అది దేనివల్ల మీకు తెలుస్తుందంటే మనస్సు వలన అది తెలుస్తుందండి అంటున్నారు వాడు. యాజ్ ద ఇంటెలిజెంట్ విల్ అన్నారు దాన్ని. ఏమన్నారంటే ఇంటెలిజెంట్ విల్ అంటే మన ఆ పైన ఒక అంటే మనసులో ఒక విల్ ఆస్పెక్ట్గా ఉండేటువంటిది. అండ్ ఆర్డర్డ్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ. సో అది ఈ మనసు అనేటువంటిది పనిచేయడం వల్ల ఏంటంటే మీరు అవసరమైతే ఎవరికైనా పిలిచిగో ఇలా చెయ్యి, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండవు, ఇలా చెప్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఇదంతా కూడా మన మనస్సు ద్వారా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటే మనం చేయగలుగుతాం. I would urge the student to bear in mind certain basic facts which will serve to keep his mind clear. కొన్ని విషయాలు నేను చెప్తాను, ఇవి మీరు పాటిస్తే మీ మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా చక్కగా మీకు క్లారిటీగా ఉంటుంది మైండ్. And which will enable him to comprehend something of the place which this fire of mind holds in the cosmos and the solar system. సో మీ మైండ్ పైకి వెళ్ళాలి అంటే సోలార్ సిస్టంలోనూ కాస్మోస్లోనూ జరుగుతున్నది మీకు తెలియాలంటే మీ మైండ్ ఫస్ట్ క్లియర్గా పెట్టుకోవాలి. బండి చక్కగా సర్వీసింగ్ చేయించుకుని చక్కగా కండిషన్లో ఉంటే ఏంటి సార్ ఎటు వెళ్ళాలని అన్నట్టుగా అప్పుడు వెళ్ళిపోవచ్చు. మనం ఢిల్లీ వెళ్ళాలా, బాంబే వెళ్ళాలా, కలకత్తా వెళ్ళాలా, విశాఖపట్నం వెళ్ళాలా, ఏ ఊరు వెళ్ళాలో చెప్పండి, అప్పుడు రెడీ. దానికి కావాల్సినది చెప్తున్నారు ఇప్పుడు. సో అదేమేం చేయాలో ఇప్పుడు చెప్తున్నారు. నీడ్లెస్ టు సే ఇన్ హిజ్ లైఫ్ ఆల్సో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్ టూ. మన లైఫ్లో కూడా ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్ టూ అంటే పై వాటికి సంబంధించినటువంటి మనం సాధించుకునేటటువంటి స్థితులు మనం ఎలా చేసుకోవడం వల్ల మనం పొందగలుగుతాం. హీ షుడ్ ఎవర్ రిమెంబర్ దట్ Manas is a principle of the Logos and necessarily therefore is felt in all those evolutions which are a part of his nature, but is allied especially to the throat and head centers. It is the active intelligent factor which enables a solar logos, a planetary logos or heavenly man and a human being too. So ఇవన్నిట్లో కూడా ఈ మనస్ అనేటువంటిది పనిచేయడం వల్ల